హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము మిరాయ్, తేజ సత్య, మంచు మనోజ్, అలాగే శ్రీయ, జగపతి బాబు, రితిక, జయరామ్ గారు, అలాగే పిటప్ సీను, ఇంకా చాలా మంది కంపెనీస్ తో కొంతమంది న్యూ క్యారెక్టర్లతో మిరాయ్ మూవీ వచ్చేసింది. మూవీ స్టోరీ వచ్చేసి అశోకుడు పరిపాలించేటప్పుడు, అంటే 323 సంవత్సరం బీసీలో అప్పుడు అశోకుడు పరిపాలించేటప్పుడు తనకు ఏ విధంగా తన రాజ్యాన్ని తను చేజిక్కించుకున్నప్పుడు ఎంత క్రూరంగా అయిపోయిన తనని కంట్రోల్ చేయడానికి తనలో ఉన్న శక్తులను, అంటే దేవుడు వరంగా వచ్చిన శక్తుల్ని ఏ విధంగా 9 గ్రంథాలను దాచిపెట్టాడు. దానికి 9 మంది కాపలాదారులుగా కొంతమందిని విభజించినప్పుడు దానికి సంబంధించి హిమాలయాలలో ఒక తెగకు సంబంధించి శ్రీయ కాపలాదారిగా ఉంటున్నప్పుడు మనకు ప్రస్తుత కాలంలో 2000 సంవత్సరంలో ఆమెకు ఒక ప్రమాదం ముందు రాబోతుంది అని చెప్పేసి తనకు ఒక భవిష్యత్తు కనపడుతుంది. తను ఎందుకంటే భవిష్యత్తు చూడగలిగే శక్తి తనకు ఉంటుంది ఆ టైంలో. అప్పుడు చూసినప్పుడు దానికి పరిష్కారం కోసం ఏ విధంగా ఎత్తుక్కుంటూ వెళ్లి దానిని ఏ విధంగా సెక్యూర్ చేసింది, అంటే అప్పుడు జరగాల్సిన ప్రమాదాన్ని కొన్ని సంవత్సరాల వరకు ఎలా ఆపింది, దాని తర్వాత ఎలా ఆదుకుంది అనే మూవీ స్టోరీ అనేది. ఎందుకంటే తన ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత తను ఆ ప్రయాణం పూర్తి చేయలేదని, దాని తర్వాత ఏ విధంగా తేజ సజ్జ తన లైఫ్ స్టోరీని కంటిన్యూ చేశాడు, ఆ 9 గ్రంథాలను ఏ విధంగా కాపాడాడు, ఇంతకు ఆ విలని ఎలా పుట్టుకొచ్చాడు, ఇదే మూవీ మెయిన్ స్టోరీనే. కానీ విజువల్స్ వచ్చేసి చాలా భారీగా ఉంటుంది. తీసుకెళ్లి డైరెక్ట్ గా త్రేతాయుగంలో రాముడు రావణాసురుడిని చంపడానికి వాడిన కోదండానికి, రామబాణానికి, వీటన్నిటికీ లింకులు పెట్టారు. సంపాతి, జటాయు, అలాగే అగస్త్య మహాముని కూడా దీంట్లో లింకు చూపించారు. క్లైమాక్స్ లో రిఫరెన్స్ గా ఒక సీన్ ఉంటుంది, అంటే పోస్ట్ క్రెడిట్ సీన్ అని చెప్పొచ్చు. ఆ సీన్ వచ్చేసి ఒక బీభత్సంగా ఉంటుంది. ఇంకా క్యామియోస్ గా కొన్ని, అంటే క్యామియోస్ కాదు, జయరామ్ గారు ఉన్న కొన్ని సీన్స్ కానీ, అలాగే ట్రైలర్ లో చూపించిన కొన్ని కట్స్ థియేటర్ లో మనకు కనిపించవు, వెరైటీగా ఉంటుంది. మూవీ చాలా బాగుంది, ఆర్ఆర్ బాగుంది. విజువల్స్ అయితే చిన్న బడ్జెట్ లోనే ఇంత మూవీ చేయగలిగితే ఒక రాజమౌళి గారు 700 కోట్లు 500 కోట్లు తీసినప్పుడు ఈ 30, 40 లేదా 80 కోట్లలో తీసుకోగలిగిన కెపాసిటీ గల సినిమానైనా ఇది అనిపిస్తుంది. మూవీ చాలా బాగుంది. శ్రేయ శరణ్ కానీ, ఇంకా రితిక కానీ, ఆ అమ్మాయి చూపించిన, అంటే ప్రజెంట్ లో ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు టెడ్డీ బేరా అనిపిస్తుంది. అంటే అంత నార్మల్ గా ఉంటుంది, ఎక్కువ అంత హెవీగా లేకుండా, చిల్లరతనంగా లేకుండా, ఒక వేస్ట్ లవ్ స్టోరీ అట్లాంటి ఏమి ఉండవు. పర్ఫెక్ట్ గా ఒక స్టోరీ జరుగుతూ ఉంటుంది. దాంట్లోనే ఆల్టర్నేటివ్ గా పాత్రలు వస్తూ ఉంటాయి, పోలీసులు వస్తూ ఉంటారు, ఇంకా మొత్తం అంతా జరుగుతూ ఉంటుంది. ఇంకా మెయిన్ గా చెప్పాల్సింది మంచు మనోజ్ గారు హీరో కంటే విలన్ గా చాలా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చేసిన హీరో క్యారెక్టర్లన్నీ కొద్దిగా నెగిటివ్ షేడ్స్ ఉన్నట్టే అనిపిస్తాయి. కానీ ఈ మూవీలో ఏ విధంగా జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ విలన్ గా స్టార్ట్ చేశాడు, అదే విధంగా ఆయన విలన్ గా ఒక వెళ్ళిపోవచ్చు. ఆయనకు ఒక మంచి కెరియర్ స్టార్ట్ అయిపోయింది. మూవీ చాలా బాగుంది. గెటప్ సీన్ కొద్దిగా సీన్ బాగుంది. అలాగే క్లైమాక్స్ లో శ్రీరాముడికి సంబంధించి ఒక సన్నివేశంలో దాన్ని ఇంకొద్దిగా అగస్త్యముని చెప్పినట్టుగా అది కొద్దిగా రిఫరెన్స్ చూపించారంటే ఇంకా బాగుండేది. అవి కొద్దిగా జస్ట్ ట్రైలర్ లో చూపించిన 10 సెకండ్లే సినిమాలో ఇంకొక 20-30 సెకండ్లు ఎక్స్టెన్సివ్ గా ఉంటుంది. అంత కొద్దిగా నిడివి ఇంకా పెంచి క్లుప్తంగా చెప్పినంటే అది బాగుండేది. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ కట్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే పోలీసుల ఆఫీసర్లకు సంబంధించి కొద్దిగా ఎక్కువ కామెడీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళదేం పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చే థీమ్ సాంగ్స్ కానీ, మూవీలో అది వైబే సాంగ్ వచ్చేసి మూవీలో లేదు. మనకు మామూలుగా యూట్యూబ్ లో దొరుకుతుంది. సాంగ్స్ కూడా స్టోరీని లింక్ అవుతూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో జరుగుతూ వెళ్ళిపోతుంటాయి. శ్రేయ శరణ్ ది మెయిన్ ఇంపార్టెంట్ రోల్. క్లైమాక్స్ వరకు మనకు ఆమె ప్రతి సీన్ లో చూపిస్తూనే ఉంటారు ఆమెకు సంబంధించినట్టుగా. జగపతి బాబు కీ రోల్, ఎందుకంటే మెయిన్ జయరామ్ గారు అగస్త్య మహామునిగా క్యారెక్టర్ ఆయన ప్లే చేసింది. అలాగే సంపాతి వారసులుగా ఒక గరుడ ప్లే చేస్తుంది. అంటే మామూలుగా అది చూపిస్తారు. విజువల్స్ కానీ చాలా బాగుంటాయి, అందరూ చూడొచ్చు.